ఒక యావరేజ్ టాక్సీ ఓనర్ పరిస్థితి ఒక్కొక్కసారి ఎట్లుంటదంటే, బిజినెస్ బాగుంది, కిరాయిలు మంచిగా వస్తున్నాయి, ట్రిప్స్ కూడా బాగానే తిరిగేస్తున్నాను, సో ఇంకా మనకి తిరిగిలేదు అనుకుంటూ కారును కూడా నువ్వు నా బంగారు తల్లివే బాబు అని హ్యాపీ ఫీల్ అయ్యే లోపు వచ్చేస్తదండి. వచ్చేస్తదంటే ఏం వస్తుంది అనుకున్నారు? అదేనండి, కార్ కి ఏదో ఒక ప్రాబ్లం వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఫీలింగ్ ఉంటదండి. ఎవరైతే టాక్సీ మెయింటైన్ చేస్తారో చూసారా, ఆ ఫీలింగ్ వాళ్ళకే తెలుస్తుందండి. నిజంగా అండి, అన్ని రోజులు నిద్ర లేక రెస్ట్ లేక తిరిగితే వచ్చే మనీ మొత్తం ఒకేసారి కార్ కి పెట్టాల్సి వస్తది. ఒకసారి కార్ యాక్సిడెంట్ అయినా, రిపేర్ వచ్చినా సరే. ఇప్పుడు చూసారా నేను ఎలా వెయిట్ చేస్తున్నాను, అలా వెయిట్ చేయాల్సిందే. ఇవన్నీ పక్కన పెడితే ఊళ్ళో వాళ్ళు, మన ఫ్రెండ్స్, నీకేంట్రా బాబు కార్ లో తిరిగి సంపాదించుకుంటున్నావు అని వాళ్ళు అంటుంటే, ఇంకా ఇంట్లో వాళ్ళు చూడాలండి, కార్స్ నే పోషించు, ఇంకేం పని ఉంది నీకు అని వాళ్ళు అంటారు. చూసారా, ఈ రెండు మాటలు తప్ప టాక్సీ ఓనర్స్ పెద్దగా సంపాదించేది ఏముండదండి. మరి నేను చెప్పింది కరెక్ట్ అని అంటారా?